బిగ్ లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా కాన్సెప్ట్లో మనకి ఇచ్చారనమాట ఇది. సో ఇక్కడ సీటింగ్ ఇచ్చేసి అండ్ టీవీ కనెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది ఒకటే పొడవుగా వచ్చేసింది. సో ఇందులో మనకి డైనింగ్ ఏరియా అండ్ బాల్కనీ మొత్తం అంతా కూడా ఒక సీత్రూ లాగా మనకి ఇచ్చేసారు. సో చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 4 BHK కదండి. సో మనకి బెడ్రూమ్స్ కూడా ఏంటంటే సో ఎక్కడ పక్క పక్కన అన్నట్టు కాకుండా ఆపోజిట్ డయాగ్నల్ గా ఇచ్చారనమాట. సో ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది అండ్ అక్కడ స్టార్టింగ్ లో ఒకటి, మిగతా 2 ఒకటి అక్కడ ఇచ్చారు మనకి బెడ్రూమ్స్. సో ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ కూడా కవర్ చేసేద్దాం. వచ్చేసేయండి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి అండ్ ఒకసారి మనకు ఒక ఐడియా, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వచ్చామంటే అండ్ ఇక్కడ వాల్ దగ్గర నుంచి బెడ్ వరకు, హాల్ నుంచి ఇంట్లో టీపాయ్ వరకు ప్రతిదీ కూడా ఒక ఐడియా వస్తుంది. ఎస్, ఇలా ఉంటే మనకి బాగుంటుంది కదా, మనం ఇలా చేయించుకోవచ్చు, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, ఊరికే అనరు కదా. సో అందుకనే మనకి చాలా చాలా టైం కేటాయించుకుని సో ఈ విధంగా ఇంటీరియర్స్ కూడా చేశారు. అండ్ దీనికి ఏంటంటే ఈ మాస్టర్ బెడ్రూమ్కి చక్కగా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. చక్కగా ఇలాగా సిట్టింగ్ ప్లేస్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా వచ్చిందనమాట. ఇది మాత్రం చాలా బాగుంది. బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్గా వచ్చిన బాల్కనీ అబ్బా స్పేషియస్గా ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ చక్కగా మొక్కలు ఇవన్నీ పెంచుకోవడానికి చాలా అందంగా ఉంది. మెయిన్ బాల్కనీస్ని కూడా మనం మేక్ ఓవర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో చాలా పర్ఫెక్ట్గా ఉండే సైజులోనే మేక్ ఓవర్ చేసుకోవడానికి ఇచ్చారనమాట బాల్కనీ. ఇంత పెద్ద అద్దం ఉందంటే మనల్ని మనం దాన్ని తప్పించుకుని వెళ్ళడం చాలా కష్టం కదా. ఎస్, ఇక్కడ వచ్చేసరికి మనకి క్లోజెట్ అండ్ అలానే డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసారనమాట. ఇంత పెద్ద మిర్రర్ ఉంటే ఎంత బాగుంటుందో, ట్రై చేయండి ఈసారి వాళ్ళ సొంత ఇంట్లోని ఇలా క్లోజెట్కి దగ్గరలోని డ్రెస్సింగ్ ఏరియాకి పెద్ద మిర్రర్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ దీనికి ఇమీడియట్గా మనకి వాష్రూమ్ ఇచ్చేసారనమాట. ఈవెన్ వాష్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి, మంచి వెంటిలేషన్ తోటి ఇచ్చారు. మరి మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, మిగతా 3 బెడ్రూమ్స్ కూడా చూసేద్దామా? వచ్చేసేయండి. సో ప్రతిదీ కూడా వాస్తుకి అనుగుణంగా కట్టిన నిర్మాణం అనే చెప్పాలండి. త్రిదశ రైస్. అండ్ ఇక్కడ బెడ్రూమ్ కూడా మనం చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఏదన్నా ఓకే, మనం మన ఇంట్లో దాన్ని బట్టి మనం చక్కగా డిసైడ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంది ఏంటంటే పిల్లల బెడ్రూమ్ మనకి ఈ ఫేసింగ్లో ఉండాలి, గెస్ట్ బెడ్రూమ్ ఈ ఫేసింగ్లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో దానికి తగ్గట్టుగా కూడా మనకి డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెపరేట్ టీవీ యూనిట్ అండ్ కబోర్డ్స్, వాష్రూమ్. సో ఇలా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. 3 బెడ్రూమ్స్ అయితే మనకి ఇక్కడిక్కడే వస్తాయన్నమాట. సో ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లోనే మనకి బెడ్రూమ్స్ అయితే ఇచ్చేసారు. సో నెక్స్ట్ బెడ్రూమ్కి ఇప్పుడు వెళ్దాం రండి. సో ఇది వచ్చేసరికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మనకి అన్ని మానిటర్ చేసుకునే విధంగా, వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా ఉండడానికి ఈ బెడ్రూమ్ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఫేసింగ్ అన్నీ కనిపించేటట్టుగా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఇలా వచ్చింది. వావ్, దీనికి కూడా పెద్ద మిర్రర్ అయితే మనకి ఇచ్చారు. అండ్ కబోర్డ్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ప్రతి దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారనమాట బెడ్రూమ్కి అటాచ్డ్గా. నెక్స్ట్ ఇమీడియట్గానే మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం. వావ్, ఇది కిడ్స్ బెడ్రూమ్లా ఇచ్చారనమాట. స్టడీ టేబుల్ కూడా ఇక్కడ ఉంది. అండ్ చక్కటి కలర్ఫుల్ తోటి మనకి ఆ కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి పూజా గది ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం. వావ్, స్పేషియస్గా ఉందండి పూజా రూమ్ కూడా. మనకి డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ కూడా వాష్ ఏరియా లాగా ఇచ్చారనమాట. చాలా బాగుంది అండి, బాగా ఇచ్చారు. అండ్ ఈ స్ట్రిప్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా డీటెయిలింగ్ ఇలానే ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఒక ఐడియా అనమాట మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాష్ బేసిన్ ఏరియా అనమాట ఇక్కడ. సో ఇది కూడా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఈ వాల్ డిజైన్ కూడా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో నెక్స్ట్ అస్సలైంది రండి. ప్రతిరోజు హోమం చేసే ప్లేస్ ఇంకేంటి, యజ్ఞం చేసే ప్లేస్ మన కిచెన్. కిచెన్ స్పేషియస్గా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం వండి పెట్టడం ఎంత బాగుంటుందో మనం వండి పెట్టింది తినేవాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారు. సో అలాంటి మెయిన్ ప్లేస్ కిచెన్.
వావ్! చాలా బావుందండి కిచెన్ స్పేషియస్‌గా మంచి వెంటిలేషన్ వస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా చాలా మంచి కబోర్డ్స్ అవి కూడా ఎక్కువ స్టోరేజ్‌కి మెయిన్ ఎక్కువ ఇచ్చారండి కిచెన్‌లో. అండ్ ఇక్కడ కబోర్డ్స్, స్టోరేజ్ అది కూడా చాలా ఇచ్చారండి. కిచెన్ కూడా మనకు ఆ విధంగా ఉంది కాబట్టి మనకొక లాంగ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి సో, సింక్ ఏరియా అంతా కూడా మనకిక్కడ ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఇక్కడ అపోజిట్‌లో చూసుకున్నట్లయితే చాలా హ్యూజ్ అంటే ప్రతి దానికి సెపరేట్‌గా ఇక్కడ మనకు రెఫ్రిజిరేటర్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఓవెన్ మనకిచ్చారు. మిగతావన్నీ కూడా ప్లగ్ పాయింట్స్ ప్రతీదీ కూడా దేనికి దానికి సెపరేట్‌గా ఇవ్వడం వల్ల మెస్సీగా ఎక్కడ ఏమీ అనిపించదనమాట. సో, ఇవన్నీ కూడా బ్లాక్ ఫ్రేమ్ గ్లాసెస్ రావడం వల్ల కూడా ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది కిచెన్ మనకి. సో, మొత్తానికి స్పేషియస్ కిచెన్ ఇచ్చారు అండ్ దీనికి యుటిలిటీ ఏరియా ఇచ్చారు. ఓకే. స్పేషియస్ ఉందండి యుటిలిటీ ఏరియా కూడా మనం చూద్దాము. అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకుంటే విధంగా కూడా మనకిక్కడ ప్రతిదానికి సాకెట్స్, ట్యాప్స్ అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి సో, కంఫర్టబుల్‌గా మనకు నచ్చిన ప్లేస్‌లో మనం చక్కగా పెట్టేసుకోవచ్చు అన్నీని. వావ్! చాలా బావుంది. కిచెన్ నుంచి బయటికి రాంగానే డైనింగ్ ఏరియా, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా బెడ్‌రూమ్, దేవుడి గది అండ్ మిగతా అంతా కూడా హాల్, కామన్ హాల్ అనమాట. సో, ఇక్కడ నుంచి మనకేంటంటే బయటికి రాంగానే ఒక బాల్కనీ ఇచ్చారండి. సిట్ఔట్ ఏరియా అనమాట. సో, ఎంత బావుందో వావ్! క్యాక్టస్ ఇచ్చారిక్కడ. ఓకే. రిలాక్స్ అయ్యే ప్లేస్ అనే చెప్పాలి. మనకి బాల్కనీ ఎంత స్పేషియస్‌గా ఉంటే మార్నింగ్ లేవంగానే ఈ బాల్కనీ అన్నది మనకి మార్నింగ్ కాఫీ తోటే షురు అవుతుందనమాట. ఆ పీస్‌ఫుల్ ఇక్కడొచ్చేసరికి 10.38 ఏకర్స్‌లోనే మనకి బ్యూటిఫుల్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది గదా! అండ్ ఇక్కడ వచ్చి కేవలం 1 ఏకర్‌కి 92 అపార్ట్మెంట్స్ మాత్రమే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే జనసాంద్రత తక్కువగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన గాలి, వెలుతురు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో, ఇప్పుడు మనం తీసుకున్నామంటే భవిష్యత్తుకి మంచి పెట్టుబడి కూడా అవుతుందండి. ఎలా అంటే సో, ఇక్కడ యూఎస్‌డి అంటే అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ గురించి మనం చూసుకున్నట్లయితే సో, ఇది మనకి చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి మనకి ఫ్యూచర్‌లో ఇదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా మనకి మారుతుంది. మరి బ్యూటిఫుల్ కదా! మరి ఇంకెందుకండి ఆలస్యం? సో, వెంటనే విజిట్ అయిపోండి మన త్రిదశ రైస్ అపార్ట్మెంట్స్‌కి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రెజ్ టీవీ. బాయ్.